ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశు వ్లాగ్స్. ఈరోజు అయితే మన వీడియోలో మా ఫామ్ టూర్ అనేది చేస్తున్నానండి. ఈ వీడియో కొంచెం లెంతీ అవ్వచ్చు, చివరి వరకు చూడండి గైస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇది వచ్చేసి మా ఫామ్ ఎంట్రన్స్ అండి. మా ఫామ్కి స్టార్టింగ్లో చిన్నగా కనిపించినట్టుగా చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి కదండి, ఇవి తోటకూర అండి. ఈ తోటకూర సీడ్స్ వేసి ఒక 4 to 5 days అవుతుందండి. ఈ 4 to 5 daysలోనే ఈ విధంగా గ్రోత్ వచ్చింది. ఈ పక్కనే కొంచెం చిన్నగా మొక్కలు కనిపిస్తున్నాయి కదా, ఈ చిన్న మొక్కలు వచ్చేసి గోంగూర. ఈ గోంగూర వచ్చేసి 10 days గ్రోత్ అప్డేట్ అండి. ఈ 10 daysలో ఈ విధంగా మాకు గ్రోత్ వచ్చింది. చూసారు కదా, చూడటానికి ఎంత బాగున్నాయో, చుక్కల్లాగా కనిపిస్తున్నాయి. ఈ పక్కనే కొంచెం పెద్ద సైజులో ఉండే మొక్కలు కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చి తెల్ల వంకాయ మొక్కలు. తెల్ల వంకాయ మొక్కలకి పర్పుల్ కలర్ వంకాయ మొక్కలకి పెద్దగా డిఫరెన్స్ ఏం ఉండదండి. వంకాయలు కాస్తున్నప్పుడు మాత్రమే మనం ఐడెంటిఫై చేయగలుగుతాము ఏవి తెల్ల వంకాయ మొక్కలు, ఏవి పర్పుల్ కలర్ వంకాయ మొక్కలు అని చెప్పేసి. ఈ పక్కనే చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి కదండి, ఇది వచ్చేసి పాలకూర. మేము ఈ పాలకూర వేసి ఒక 1 week అలా అవుతుందండి. వాటరింగ్ కరెక్ట్గా లేక ఇలా చిన్న మొక్కలు వచ్చాయి. వాటర్ ఎక్కువగా వేస్తూ ఉంటే పాలకూర అయితే చాలా ఫాస్ట్గా గ్రోత్ వచ్చేస్తుందండి. ఈ పక్కనే చిన్న గడ్డి మొక్కల్లా కనిపిస్తున్నాయి కదండి, ఇవి వచ్చేసి ఆనియన్ ప్లాంట్స్. నేనైతే 2 ఆనియన్స్ని మా ఇంటి దగ్గర ఉండే చిన్న ప్లాస్టిక్ బకెట్స్లో వేసాను. ఆ 2 ఆనియన్స్ కూడా ఈ విధంగా గ్రోత్ వచ్చాయండి. కొద్దిగా గ్రో అయిన తర్వాత నేను మా ఫామ్లోకి షిఫ్ట్ చేసేసాను. ఆనియన్ ప్లాంట్స్కి అటువైపు వచ్చేసి తెల్ల వంకాయ మొక్కలు వేసామండి, ఇటువైపు వచ్చేసి పర్పుల్ కలర్ వంకాయ మొక్కలు అనేది వేసాము. ఈ పక్కనే మనకి చిన్నగా టమాటా మొక్కల్లా కనిపిస్తున్నాయి కదండి, ఇవి వచ్చేసి టమాటా మొక్కలు కాదండి, క్యాప్సికమ్ మొక్కలు. వీటిని కూడా నేను ఇంటి దగ్గర ఉండే చిన్న ప్లాస్టిక్ బకెట్లోనే గ్రో చేయడం జరిగింది. కొద్దిగా గ్రో అయిన తర్వాత వర్షాలు ఎక్కువగా పడుతున్నప్పుడు వేర్లతో సహా తీసేసి ఇలా దూరంగా సపరేట్ చేసి గార్డెన్లో నాటుకున్నానండి. ఈ క్యాప్సికమ్ మొక్కలు పక్కనే చిన్నగా ఉండే 3 మొక్కలు కనిపిస్తాయి చూడండి, అవి వచ్చేసి సొరకాయ మొక్కలండి. సొరకాయ సీడ్స్ వేసిన తర్వాత నాకు ఒక 4 daysలో కొద్దిగా జర్మినేట్ అయ్యాయి. ఇవైతే 1 weekలో ఈ విధంగా గ్రో అయినాయండి. ఇటువైపు ఉండేదంతా కూడా మనకి మన ఫామ్ స్టార్ట్ చేసిన తర్వాత వేసిన సెకండ్ బ్యాచ్ గోంగూర అండి. ఈ ప్లేస్ అంతా కూడా గోంగూర వేసాము. ఇవైతే ఒక 20 days అలా అవుతుంది గ్రో చేసి. ఈ ప్లేస్ అంతా కూడా మేము గోంగూరే గ్రో చేస్తున్నామండి. అటువైపు గట్టు మీద ఉండేవి బెండి మొక్కలండి. ఈ గోంగూర మొక్కలకి కొద్దిగా ఇటువైపు వచ్చేస్తే ఇవి వచ్చేసి చిక్కుళ్ళు అండి, బొబ్బరి చిక్కుళ్ళు అంటారు కదా అవి. ఇవైతే షార్ట్ బీన్స్ అండి. మా ఫామ్లో 2 types ఆఫ్ బీన్స్ అనేవి పండిస్తున్నాము, లాంగ్ బీన్స్, షార్ట్ బీన్స్ అని చెప్పేసి. లాంగ్ బీన్స్ అయితే హార్వెస్ట్ అనేది అయిపోయిందండి, వాటిని అయితే మేము తీసేసాము. ఇప్పుడున్నవన్నీ కూడా షార్ట్ బీన్సేనండి. ఇవే కాదు, ఇంకా ఫామ్లో చాలా చోట్ల మేము షార్ట్ బీన్స్ అనేది వేసాము. ఈ బ్లాక్ థర్మాకాల్ బాక్స్లో మేము బ్రింజల్ సీడ్స్ అనేవి వేసామండి. 1 weekలో ఈ విధంగా గ్రోత్ అనేది వచ్చింది. కొద్దిగా పెద్దగా అయిన తర్వాత నేను సపరేట్ చేసేస్తాను వీటిని. ఈ పక్కనే జొమాటో డబ్బాలో గార్లిక్ అనేది గ్రో చేస్తున్నాను. ఇవైతే కొద్దిగా ఎండిపోతున్నాయండి, వాటర్ అవి సరిగ్గా లేక. చూస్తాను, ఒకవేళ గ్రోత్ వస్తే ఉంచుతాను, లేదంటే తీసేస్తాను. ఈ పక్కనంతా కూడా బెండకాయ మొక్కలు వేసామండి. మా ఫామ్ స్టార్ట్ చేసిన తర్వాత వేసిన బెండ మొక్కల్లో ఇవైతే సెకండ్ బ్యాచ్ బెండకాయ మొక్కలండి. చాలా వరకు క్రాప్ కూడా వచ్చింది. ఈ బెండకాయలు వచ్చేసి ఏంటంటే క్రాప్ వచ్చిన 1 day గ్యాప్లోనే మనం హార్వెస్ట్ చేసేస్తూ ఉండాలి, లేదంటే అవి ముదిరిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా బెండకాయ మొక్కలేనండి. ఈ బెండకాయ మొక్కలకి వెనుక భాగంలో మేము వచ్చేసి షార్ట్ బీన్స్ వేసాము. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, చాలా ప్లేసుల్లో షార్ట్ బీన్స్ అనేవి వేసామని చెప్పేసి. ఆ గట్టు మీద, అటువైపు గట్టు మీద ఉండేవి మళ్ళీ బెండకాయ మొక్కలేనండి. ఈ వెనకాల భాగంలో ఉండేవి మాత్రమే ఇవన్నీ కూడా షార్ట్ బీన్స్. చూడండి ఎలా ఉన్నాయో. మాకు క్రాప్ అయితే చాలా బాగా వస్తుంది, కానీ ఉడతలైతే చాలా వరకు తినేస్తున్నాయండి. ఈ ఉడతల్ని ఎలా తరిమి కొట్టాలో మాకైతే టిప్స్ ఏం తెలియదు. మీలో ఎవరికైనా టిప్స్ తెలిస్తే కమెంట్ చేయండి గైస్, తప్పకుండా నేను ఫాలో అవుతాను. ఈ చిక్కుడు మొక్కలకి అటువైపు ఉండే గట్టు మీద మొత్తం బెండకాయ మొక్కలు, దోసకాయ మొక్కలు వేసామండి. దోసకాయ మొక్కలు కూడా మాకు చాలా మంచిగా గ్రోత్ వచ్చాయి. చూడండి, చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి కదండి. మేము వేసిన అన్ని మొక్కలు కూడా చాలా మంచిగా గ్రో అవుతున్నాయండి. బట్ మాకు క్రాప్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఉడతలు వచ్చేసి చాలా ఎక్కువగా తినేస్తున్నాయండి. వాటికి ఏం చేయాలో మాకైతే అర్థం కావట్లేదు.
తప్పకుండా మీరు కమెంట్ చేయండి గైస్, నేను ఫాలో అవుతాను మీరు ఇచ్చే టిప్స్ అన్నీ కూడా. ఇవన్నీ కూడా చిక్కుడు మొక్కలేనండి. ఈ పక్కనుండే గట్టు మీద మొత్తం మేము దోసకాయ మొక్కలు వేసాము. అవి రౌండ్ దోసకాయలో లేకపోతే పొడుగ్గా వచ్చే దోసకాయలు తెలియదు, కానీ మా మదర్ అయితే ఈ దోసకాయలు అనేవి వేశారు. దోసకాయలు వచ్చిన తర్వాత మాకు తెలుస్తుంది ఇవి రౌండ్ దోసకాయలు లేకపోతే పొడుగ్గా ఉండే దోసకాయలు అనేది. చూడండి గైస్, చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ కూడా దోసకాయ మొక్కలు, చిక్కుడు మొక్కలేనండి. ఈ చిక్కుడు మొక్కలకి వెనక భాగంలో మేము గోంగూర అనేది గ్రో చేస్తున్నాము. మేమైతే గోంగూర, చిక్కుడులు, బెండకాయలు మా ఫామ్లో ఎక్కువ శాతం గ్రో అయ్యేవి ఇవేనండి. ఎలక్ట్రిక్ వైర్స్ చూసారా, ఇవైతే చాలా డేంజరస్ అండి. ఇవైతే మా ఫామ్లో చాలా కింద వరకు ఉన్నాయి. నేను డైలీ వస్తుంటాను కదా మా ఫామ్కి. మా మదర్ అయితే ఇటువైపు అస్సలు వెళ్ళొద్దని చెప్తారు, ఎందుకంటే మా ఊరు మొత్తం కరెంట్ ఇక్కడ నుండే పాస్ అవుతుంది. వీటిని టచ్ చేస్తే నాకేమైనా అవుతుందేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. ఈ పక్కనే చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి చూసారా, రీసెంట్గా వేసిన చిక్కుడు మొక్కలండి ఇవన్నీ కూడా. ఇవైతే చాలా మంచిగా గ్రోత్ వచ్చినాయి, పెట్టిన వెంటనే వచ్చేసాయండి. మనం ఫార్మింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే చిక్కుడు మొక్కలు అయితే చాలా ఫాస్ట్గా వస్తాయండి. చిక్కుడు మొక్కలు ఏమైనా ఆకుకూరలు వేస్తే మనకి ఫాస్ట్గా గ్రోత్ వస్తాయి. చూసేటప్పుడు కూడా మనకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అటువైపు ఉండేవన్నీ కూడా బెండకాయ మొక్కలండి. ఇవి వచ్చేసి 3rd బ్యాచ్ బెండకాయ మొక్కలు. చాలా వరకు మా ఫామ్లో వేసినవి అయితే చిక్కుడుకాయలు, బెండకాయలు, బీరకాయలు ఇవేనండి ఎక్కువగా ఉంటాయి. సో మీకు అలా చూపిస్తూ ఉంటాను, చూడండి. ఈ బెండకాయ మొక్కలకి మధ్యలో చిన్న పాదులాగా కనిపిస్తుంది చూసారండి. ఇది వచ్చేసి నేనేమనుకున్నానంటే, నా షార్ట్స్ మీరు ఫాలో అవుతున్నట్లయితే నేను ఒక దోసకాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను, దోసకాయ మొక్కలు వస్తాయని చెప్పేసి. అదే గ్రో అయిందని చెప్పేసి అనుకున్నానండి. వాటి కాయలు కూడా నాకు అలానే అనిపించాయి. మా మదర్ ఫస్ట్ నుండి చెప్తూనే ఉన్నారు, అది దోసకాయ మొక్క కాదు, పిచ్చి మొక్క, తీసి పడేసే అని చెప్పేసి. అయినా కూడా నేను కొన్ని డేస్ అయితే ఉంచానండి. చాలా డేస్ తర్వాత నేను ChatGPTలో సెర్చ్ చేశాను ఒకసారి ఎలా ఉంటుందని చెప్పేసి. అప్పుడు అది ఏం చెప్పిందంటే కోకో మిలన్ అని చెప్పేసి అంటారంట దీన్ని. ఇవైతే టేస్ట్కి అంత మంచిగా ఉండవంటండి. సో అందుకనే నేను తర్వాత దీన్ని తీసి పడేశాను. సో అటువైపు ఒక పందిర్లాగా కనిపిస్తుంది చూసారా, అవి వచ్చేసి బీరకాయ మొక్కలండి. ఈ బీరకాయ మొక్కలకి మేము 2 పందిర్లు వేసాము. ఇటువైపు కనిపిస్తుంది మీకు కట్టెలతో వేసిన పందిరి. స్వీట్ కార్న్ మొక్కలండి. ఈ స్వీట్ కార్న్ మొక్కలు వేసి కూడా ఒక 1 మంత్ పైనే అవుతుంది. ఈ స్వీట్ కార్న్ మొక్కలకి అటువైపు చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి చూసారా, అవి కూడా బీరకాయ మొక్కలేనండి. ఇంకా ఇటువైపు ఒక స్టిక్ కనిపిస్తుంది చూడండి, ఇది వచ్చేసి డ్రమ్ స్టిక్ ప్లాంట్ నుండి బ్రాంచెస్ని సపరేట్ చేసి వేసాము. నా షార్ట్స్ ఫాలో అవుతున్నట్లయితే ఇవన్నీ కూడా మీకు షార్ట్స్లో కనిపిస్తాయండి. ఇటువైపు ఉండే మొక్కలన్నీ కూడా లాంగ్ బీన్స్ అండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా మా ఫామ్లో షార్ట్ బీన్స్, లాంగ్ బీన్స్ అన్నీ పండిస్తున్నామని చెప్పేసి. ఇవన్నీ కూడా లాంగ్ బీన్స్ అండి. ఇవైతే కొంచెం పెద్దగా అవుతున్నాయని చెప్పేసి సపోర్టింగ్ స్టిక్స్ కూడా నాటాము. ఇది తోటకూర అండి. మేము
కొద్ది రోజుల క్రితం వేసాము. ఈ విధంగా మాకు గ్రోత్ వచ్చింది. నేను మా ఫామ్ ఎంట్రన్స్లో చిన్న చిన్న మొక్కలు చూపించాను కదా, అవి రీసెంట్గా వేసిన తోటకూరండి. మళ్ళీ ఇటువైపు వచ్చేసరికి ఇవన్నీ కూడా షార్ట్ బీన్సేనండి. ఇవి ఇంకా గ్రో అవుతున్నాయి. ఫ్లవర్స్ ఇంకా రాలేదు. ఫ్లవర్స్ వస్తే మనకి చిక్కుడుకాయలు అనేవి వస్తాయి. సో ఇటువైపు ఇంకో పందిరి ఉంది చూడండి. ఇది నేను దీనికి క్లైంబింగ్ నెట్ అనేది అల్లానండి. నా చేతులతో నేను యూట్యూబ్లో చూసి క్లైంబింగ్ నెట్ అనేది ట్రై చేశాను. ఇవన్నీ కూడా మళ్ళీ బీరకాయ మొక్కలేనండి. చిన్న ఆకులతో కనిపిస్తున్నాయి చూసారా, ఇవి వచ్చేసి క్లస్టర్ బీన్స్ అండి. ఇవి అసలు మేము పెద్దగా కేర్ ఏం తీసుకోవట్లేదు కానీ గ్రో అయిపోతున్నాయి. అలాగా మధ్య మధ్యలో తోటకూర మొక్కలు కూడా ఉన్నాయి, గాలికి ఎగురుకుంటూ వచ్చేసినట్టు ఉన్నాయి. ఈ మధ్య మధ్యలో అక్కడక్కడ వంకాయ మొక్కలు, మిర్చి మొక్కలు అన్నీ కనిపిస్తున్నాయండి. చూసారా, ఇవన్నీ కూడా వంకాయ మొక్కలే. అక్కడ ఉండేవన్నీ కూడా ఇదిగోండి, ఈ ఫ్లవర్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మిర్చి మొక్క. అదిగోండి ఆ పక్కన ఉండేది కూడా మిర్చి మొక్కే. ఇలా మిర్చి మొక్కలు, వంకాయ మొక్కలు ఈ ప్లేస్లో ఉంటాయండి. ఈ వైట్ కలర్ థర్మాకోల్ బాక్స్లో నేను క్యాబేజీ సీడ్స్ అనేవి వేసానండి. ఇప్పటికైతే ఇంకా గ్రోత్ రాలేదు. వీటితో పాటు వేసిన బ్రింజల్ సీడ్స్ అనేవి నాకు గ్రో అయిపోయాయండి. ఇవి మరి వస్తాయో రావో చూడాలి. కొన్ని డేస్ అబ్జర్వ్ చేస్తాను. ఒకవేళ వస్తే నేను మీకు షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తానండి వీడియో. ఈ పక్కనే మీకు టమాటా మొక్క కనిపిస్తుంది చూడండి. మా ఫామ్లో వేసిన ఒకే ఒక టమాటా మొక్క ఇది ఒక్కటేనండి. ఇటువైపు ఎండిపోయిన బీరకాయలు కనిపిస్తున్నాయి చూసారా. ఈ బీరకాయలు మేము ఎందుకు స్టోర్ చేసుకుంటున్నామంటే నెక్స్ట్ ఇయర్కి ఇవి సీడ్స్ కోసం పనికొస్తాయని చెప్పేసి. ఇవన్నీ కూడా క్లస్టర్ బీన్స్ మొక్కలండి, ఆల్రెడీ చూపించాను కదా. ఇవన్నీ కూడా అవేనండి. వీటికైతే మేము పెద్దగా కేర్ ఏం తీసుకోవట్లేదు కానీ అలా గ్రో అయిపోతున్నాయి దెయ్యంలాగా. సో చూడాలి ఎంతవరకు క్రాప్ వస్తుందో అనేది. ఇప్పటి వరకు అయితే క్రాప్ రావడం ఏం స్టార్ట్ అవ్వలేదండి. ఇవి కూడా మళ్ళీ దోసకాయ మొక్కలేనండి. ఇటువైపు ఉండేవన్నీ కూడా దోసకాయ మొక్కలే. చూడండి అలా చూపిస్తూ ఉంటాను. ఇదిగోండి ఈ పక్కనే చిన్న చిన్న డబ్బాల్లో చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి చూసారా. ఇవి వచ్చేసి సొరకాయ మొక్కలు. ఫామ్కి స్టార్టింగ్లో కొన్ని సొరకాయ మొక్కలు వేసాము, ఇందులో కొన్ని సొరకాయ మొక్కలు వేసానండి. ఈ విధంగా మనకైతే గ్రో వచ్చినాయి. ఈ మధ్యలో పెద్ద పాదులాగా కనిపిస్తుంది చూసారా, ఇది వాటర్ మెలన్ ప్లాంట్ అండి. వాటర్ మెలన్ ప్లాంట్ని గ్రో చేయడం పెద్ద కష్టమేం కాదు. తినేసిన వెంటనే సీడ్స్ వేసేస్తే వచ్చేస్తుంది. ఇటువైపు మళ్ళీ ఉండేవన్నీ కూడా షార్ట్ బీన్సేనండి. మధ్య మధ్యలో తోటకూర మొక్కలు కూడా కనిపిస్తాయి. బాగా పెద్దగా అయిపోయి మనకి సీడ్స్ కూడా వచ్చేస్తున్నాయి చూడండి తోటకూర మొక్కలు. ఇక్కడ ఒక పపాయ ప్లాంట్ కనిపిస్తుంది చూడండి. ఇది వచ్చేసి మేము రీసెంట్గా వేసుకున్న పపాయ ప్లాంట్. ఒక 30 days అలా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఫామ్ ఎంట్రన్స్కే వచ్చేసామండి. స్టార్టింగ్లో మీకు చిన్న చిన్న మొక్కలు చూపించాను కదా, సో అదేనండి. సో ఇదండి ఇవాళ మన ఫామ్ టూర్. సో ఓపిక్గా ఇంత వీడియోని చూసినందుకు ధన్యవాదములు అండి అందరికీ కూడా. ఇంకో వీడియోతో కలుసుకుందాం.